క్రిస్మస్ సీజన్ ఇస్ నియర్. ఈసారి క్రిస్మస్కి నేను చాలా మంచి డ్రెస్ వేసుకోవాలి. ఆ డ్రెస్లో నేనే చాలా మంచిగా కనబడాలి. అండ్ ఈ హౌస్ని కూడా చాలా డెకరేట్ చేయాలి. అండ్ ఐ షుడ్ బీ ద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. నాక్ హాయ్ సంజన, ఆఫ్టర్ లాంగ్ టైం రా, కూర్చో. ఆఫ్టర్ లాంగ్ టైం. యా, ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నా. హౌ ఆర్ యూ? ఐ యామ్ ఆల్సో ఫైన్. ఐ కెన్ సీ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ యూ. చాలా చేంజ్ అయినావు. యా, మీ ఇల్లు కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ. అండ్ వావ్, ఈ నెక్లెస్ చాలా బాగుంది. ఎక్కడ నుంచి కొన్నావు? బాగుందా? దుబాయ్లో కొన్నా. ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి నా దగ్గర. నైస్. ఓకే, సరేదా, నేను ఇల్లు చూపిస్తారా? అండ్ మన కాలేజ్ డేస్ లో మనం ఎంత చాలా మాట్లాడాలి. ఈ అమ్మాయి పేరు స్టెల్లా, తన భర్త పేరు శామ్. ఇరువురు కూడా దేవుడంటే భయభక్తులు కలిగి జీవించే కుటుంబం. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది. దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయములో గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారిని విడుదలను, బంధింపబడి ఉన్న వారిని విముక్తి ప్రకటించుటకును. దేవా, ఈరోజు ఇంత మంచి వర్డ్తో మీరు మాట్లాడారు. నేను కూడా పేదవారికి సహాయపడడానికి మీ కృపని దయచేయండి. మీ ఆత్మతో అభిషేకించండి. ఆమెన్. దేవుడు నిజంగా ఎంత మంచి వాక్యంతో మాట్లాడాడు. ఐ నీడ్ టు టాక్ టు శామ్ అబౌట్ దిస్. ఏమైంది శామ్, చాలా డల్గా ఉన్నావు? ఏం లేదు స్టెల్లా, వచ్చే దారిలో మా ఫ్రెండ్ని కలిశాను. వాడికి కరోనా వల్ల జాబ్ పోయింది. సో వాడు చెప్తుంటే నాకు చాలా బాధ అనిపించింది. కానీ దేవుని కృప వల్ల మనకైతే అట్లాంటి ప్రాబ్లమ్స్ లేవు. మనం క్రిస్మస్ హ్యాపీగా చేసుకోవచ్చు. శామ్, ఈరోజు వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. నిజంగా శామ్, దేవుడు ఎంత గొప్పవాడు. ఆయన తన సమస్తాన్ని, ఆ పరలోక మహిమను విడచి మనలను రక్షించడానికి పశువుల స్థలాల్లో జన్మించాడు. నాకు కూడా ఒక థాట్ వస్తుంది శామ్. ఈసారి మన షాపింగ్ క్యాన్సిల్ చేసి మీ ఫ్రెండ్కి హెల్ప్ చేద్దాం. అవును స్టెల్లా, చాలా మంచి ఆలోచన. తప్పకుండా హెల్ప్ చేద్దాం మా ఫ్రెండ్కి. వాడు చాలా హ్యాపీ అయిపోతాడు. సరేదా, మరి మా ఫ్రెండ్కి మీట్ అవుదామా? ఇప్పుడు మనం ఇంకొక కుటుంబం చూడబోతున్నాము. హెప్సీ మరియు తన హస్బెండ్ పేరు జేకబ్. వీరిరువురు కూడా లోకానుసారంగా జీవించేవారు. వారి మధ్యలో జరిగే మాటలు విందాం. ఓ జేకబ్, ఎక్కడున్నావు? నేను నీ గురించి అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా. సరే కూర్చో, నాకు ఒక గుడ్ న్యూస్ ఉంది. ఏంటంటే ఈసారి మనము క్రిస్మస్ చర్చ్లో కాకుండా మా ఫ్రెండ్ చెప్పిన ఎక్స్మస్ పార్టీకి వెళ్దాం. ఎప్పుడు చర్చ్లో అదే మెసేజ్, అదే సాంగ్స్, అదే డ్యాన్సెస్, బోరింగ్ కదా. ఈసారి మనం ఏదైనా కొత్తగా ట్రై చేద్దాం. ఎక్స్మస్ పార్టీకి వెళ్ళి చాలా ఎంజాయ్ చేయొచ్చు. అవునా హెప్సీ, చాలా మంచి ఐడియా ఇచ్చినావు. వెళ్దాం. ఎవ్రీ ఇయర్ ఎలాగో చర్చ్కి వెళ్తాం కదా, పద. థ్యాంక్ యూ. ఎక్స్మస్ పార్టీ చాలా గ్రాండ్గా ఉంటుంది. సో ఆ గ్రాండ్ పార్టీలో నేను చాలా మంచిగా కనబడాలి. సో నేను సంజనాని నెక్లెస్ అడుగుతా. హలో 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 సంజన. హా హెప్సీ. హాయ్, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్ టు. అది ఏం లేదు, నీ దగ్గర ఉన్న నెక్లెస్ నాకు ఇస్తావా? ఆ రోజు దుబాయ్ నుంచి తెచ్చిన నెక్లెస్. హా, తీసుకో. థ్యాంక్ యూ. ఓకే. ఇప్పుడు ఈ నెక్లెస్ వేసుకొని నేను ఆ ఎక్స్మస్ పార్టీకి వెళ్తే ఐ విల్ బీ ద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఇప్పుడు ఇరువురు కుటుంబాలు కూడా వారి వారి ఆలోచనను బట్టి క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకొని
ఇంటికి వెళ్ళిన తర్వాత వారు అనుభవించిన వారి అనుభవం మనం విందాం. ఈరోజు క్రిస్మస్ చాలా మంచి ఎంజాయ్ చేసినాం కదా. శామ్, ఈరోజు వర్షిప్ చాలా బాగుండే. నిజంగా రియల్ క్రిస్మస్ అంటే వేరే వాళ్ళకి ఇవ్వడం, ఆ తృప్తి చాలా బాగుంది శామ్. అవును స్టెల్లా, మన పాస్టర్ గారు చెప్పినట్టు స్టార్ ఎలాగైతే జ్ఞానుల్ని యేసు దగ్గరికి నడిపిస్తుందో మనం కూడా అలాగే బాధలు ఉన్న వాళ్ళని, నశించిపోతున్న వాళ్ళని యేసు దగ్గరికి నడిపించాలి స్టెల్లా. యేసులో ఉన్న నిజమైన ఆనందం వాళ్ళు కూడా అనుభవించాలి స్టెల్లా. మా ఫ్రెండ్ కూడా ఫోన్ చేసిండు, వాడు చాలా హ్యాపీ అయిపోయినాడు. వాడికి అసలు ఎక్స్పెక్టే చేయలే అని చెప్పినాడు. నిజంగా దేవుడిచ్చిన ఆలోచన బట్టి చాలా ఆనందంగా ఉంది. సరే మళ్ళీ ఆకలేస్తుంది, క్రిస్మస్ కదా, ఏమైనా స్పెషల్ చేసుకుందాం. ఆల్రెడీ నేను ప్రిపేర్ చేసేసిన. ఇప్పుడు వావ్ వావ్ వావ్, వాట్ అ గ్రాండ్ పార్టీ. ఎంత ఎంజాయ్ చేసిన నేను అసలు, అంటే ఆ డాన్స్, ఆ ఫుడ్, వావ్. అవును, ఎప్పుడు ఎంజాయ్ చేయలేనంత ఎంజాయ్ మనం చేశాను హెప్సీ. అండ్ నేను ఈ నెక్లెస్ తో, ఓ నా నెక్లెస్ ఇది, ఓ నా నెక్లెస్, నా నెక్లెస్. అది నీది కూడా కాదు, నీ ఫ్రెండ్. వెతుకు, నా నెక్లెస్ ఇది. ఓ ఇప్పుడు హెప్సీ తన పోగొట్టుకున్న నెక్లెస్ని బట్టి చాలా ఆందోళనతో, చాలా బాధతో, దిగులుతో ఆ టెర్రస్ పైనకి వెళ్ళినప్పుడు మరి తన ఫ్రెండ్ అక్కడ కలవడం జరుగుతుంది. హాయ్ హెప్సీ, హాయ్. ఏం వెతుకుతున్నావు? ఏం లేదు, జస్ట్ చూస్తున్నా అంతే. అవునా, సరే. ఈసారి క్రిస్మస్ ఎలా ఎంజాయ్ చేసావు? ఈసారి నేను క్రిస్మస్ చాలా మంచిగా ఎంజాయ్ చేసిన, చాలా ఎంజాయ్ చేసిన. నువ్వు? మేము కూడా ఈసారి చాలా డిఫరెంట్గా ఎంజాయ్ చేసాం. శామ్ వాళ్ళ ఫ్రెండ్కి హెల్ప్ చేసాం, వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. దేవుని బట్టి నేను చాలా సంతోషంగా ఉన్నాను హెప్సీ. నిజంగా రియల్ క్రిస్మస్ అంటే వేరే వాళ్ళకి ఇవ్వడం కదా హెప్సీ, అందుకని చాలా ఆనందంగా ఉన్నాను. నిజంగా యేసయ్య హృదయంలో ఉంటే ప్రతిరోజు క్రిస్మసే. ఓకే, బాయ్ హెప్సీ. బాయ్. అవును కదా, స్టెల్లా చేసిన పని చాలా మంచి పని. నేనైతే ఈ లోకంలో ఉండి దాన్ని ఆశించి జీసస్ని మర్చిపోయాను. ప్రభువా, నన్ను క్షమించు, నేను చాలా తప్పు పని చేశాను. ఈ లోకంలో ఉన్న దానిని ఆశించాను. మీరు ఇచ్చిన దాంట్లో సంతోషంగా ఉండకుండా మా ఫ్రెండ్ దగ్గర ఉన్న నెక్లెస్ని తీసుకొని పోగొట్టాను. నన్ను క్షమించు ప్రభువా, నా లోనికి రండి యేసయ్యా. ఈ సమస్య నుండి మీరే నన్ను విడిపించండి. ఆమేన్. ఇప్పుడు ఎలా హెప్సీ? మీ ఫ్రెండ్కి ఆ నెక్లెస్ రిటర్న్ ఇవ్వాలి కదా. ఎప్పుడైనా మనకున్న దాంట్లోనే సంతోషం ఉండాలి. అవును, నేను చాలా తప్పు పని చేశాను ఆమె దగ్గర నుంచి ఆ నెక్లెస్ తీసుకొని. హాయ్ సంజన. హాయ్, కూర్చో. నువ్వు క్రిస్మస్ ఎలా ఎంజాయ్ చేసావు? నేను చాలా మంచిగా ఎంజాయ్ చేసిన, కానీ నీకు ఒకటి చెప్పాలి సంజన. ఏంటి? నువ్వు మొన్న ఇచ్చిన ఆ నెక్లెస్, దుబాయ్ నుంచి తెచ్చిన ఆ నెక్లెస్, అది ఎక్కడో పోయింది. ప్లీజ్, నేను ఒక 2-3 డేస్లో నీకు ఇచ్చేస్తా. ఒక 2-3 డేస్ టైం ఇవ్వవా ప్లీజ్? ఓ అవునా? అది ఎక్కడో పోయింది, నాకు తెలియదు. ఒక 2-3 డేస్లో నేను నీకు ఇచ్చేస్తా ప్లీజ్. ఓకే హెప్సీ, ఏం బాధపడకు హెప్సీ. నేను వస్తుంటే లక్కీగా మీ కార్ పక్కనే ఆ నెక్లెస్ నాకే దొరికింది. ఓ దేవుడు థ్యాంక్ యూ చాలా గొప్ప జీసస్, మేలు చేశాడు. థ్యాంక్ యూ జీసస్, ఇదిగో చూడు. థ్యాంక్ యూ జీసస్. ఇప్పుడు మనం చూసాం కదా, మన 2 ఫ్యామిలీస్లో ఒక కుటుంబం అయితే దేవుడితో దూరంగా ఉండి, ఇప్పుడు మనం చూసినట్లు మనం ఈ 2 ఫ్యామిలీస్లో కూడా ఒక కుటుంబం దేవునితో దూరంగా ఉండి సమాధానాన్ని కోల్పోయి
కోల్పోయినారు. కానీ ఇంకొక కుటుంబం చూసినట్లయితే ఇతరులకు ఉన్న దాంట్లో సహాయం చేసి మరి చాలా ఆనందంగా చాలా సంతోషంగా వాళ్ళు క్రిస్మస్ జరిగించుకున్నారు. మన తండ్రి అనే దేవుడు కూడా మనల్ని రక్షించడానికి తన ఒకే ఒక కుమారుని యొక్క భూలోకానికి పంపించాడు. సో ఈ యొక్క క్రిస్మస్ గ్రాండ్ సక్సెస్గా వాళ్ళు ఎంజాయ్ చేసిన విధానం బట్టి ఈ యొక్క స్కిట్ని బట్టి దేవుని నామానికి స్తోత్రం. మీరందరూ చూసిన మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫ్రమ్ మై ఎండ్ విష్ యూ అ మేరీ క్రిస్మస్.